ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా ఏమనుకోవాలి, ఏ ప్రార్థన చేసుకోవాలి? వినే దేవా, నీవు నా ప్రార్థన మనవిని వినుచున్నావు గనుక నీవు నా ప్రార్థనలు తోసివేయని దేవుడవని ముందు మనము దేవునిని స్తుతించాలి. నా ప్రార్థన నీవు కొట్టివేయవు నాయన, నా ప్రార్థన వినని దేవుడవు కాదు కనుక ఈరోజు ఇంటి దగ్గర నుండి అనేక స్థలాల్లో నుంచి ఎంత భారమైన హృదయంతో వచ్చామో, ఎంత భారమైన హృదయముతో నీ సన్నిధిలోనికి వచ్చానో ప్రభువా, నీవు తప్పకుండా నాకు సహాయము చేయువాడవని చెప్పి మనము దేవుని ఎదుటికి వచ్చిన వారమై మనము దేవుని యందు నమ్మిక ఉంచి మనము దేవునిని స్తుతించాలి. కనుక మనందరము కూడా ఇక్కడ కూర్చున్న వారమందరము ఒక నమ్మిక కలిగి ఉండాలి. నా ప్రార్థన ఈవేళ కొట్టివేయడు దేవుడు, నేను అడిగే ప్రతి మంచి కార్యమును కూడా నెరవేర్చువాడై ఉన్నాడు. ప్రభువా, దేవా, యేసయ్యా, నీవు తండ్రివి, నేను నీ కుమార్తెను కుమారుడను గనుక నా ప్రార్థన నీవు త్రోసివేయవని మొట్టమొదటిగా వచ్చిన మనము దేవునిని వేడుకొనడానికి వచ్చిన మనము ఏమి చేయాలంటే నమ్మిక కలిగిన వారమై ఉండాలి. నమ్మకముతో దేవునిని వేడుకోవాలి. అందుకే మనము చేయగలిగిన, మనము అడిగిన దానిని నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు. ఎంత గొప్ప మాటను మనము మరి చదువుకుంటూ ఉన్నాము అనేటువంటిది మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే నమ్మిక కలిగి మనము చేసే ప్రార్థన దేవుడు నెరవేర్చి ఈ రోజున ప్రతి విధమైన బంధకములలో నుండి నన్ను విడిపించి నా ఇంటికి పంపిస్తాడు అని నమ్మికతో ఎవరు అడుగుతున్నారో వారు తప్పనిసరిగా పొందుకొని వెళతారని చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం.